పక్క నుండి సెక్రటరీస్, అదే మాదిరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే హైకోర్టు వస్తుంది. అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం 5 టవర్స్ ని ప్రారంభించాం. ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, దాని పక్కనే హైకోర్టు వస్తుంది. అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి, పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి. దాని తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ 1 గాని 2 గాని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్.